Indo-Human Rights Care celebrated Independence Day celebrations with great honor and gave valuable speech by the national chairman. IHRC ఫౌండర్ అండ్ నేషనల్ చైర్మన్ గారు 78వ స్వాతంత్ర దినోత్సవ సందేశం. జై భారత్. స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సోదరిమణులకు, ఐహెచ్ఆర్సీ సభ్యులందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నేడు మన దేశం బ్రిటిష్ వారి సంఖ్యల నుండి విముక్తులై 77 వసంతాలు పూర్తి చేసుకుని 78వ వసంతంలో అడుగు పెడుతున్న ఈ తరుణంలో మనం మన దేశం స్వతంత్రం కోసం పాటుపడి ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తులను గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పించడం మనందరి కనీస బాధ్యత అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గడిచిన 7.5 శతాబ్దాలలో మన దేశం ప్రపంచ దేశాలకు పోటీగా అగ్రరాజ్యంగా మారే దిశగా అడుగులు వేస్తున్న ఈ తరుణంలో మన ముందు అనేక సవాళ్లు ఉన్నాయి అని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా పేదరికం, నిరక్షరాస్యత, ఆర్థిక అసమానతలు, మానవ హక్కుల హననం, కుల మత ప్రాంత భేదాలు మన అందరి ముందున్న సవాలుగా నిలుస్తున్న ఈ తరుణంలో స్వతంత్ర ఉద్యమ సమయంలో మన జాతీయ నాయకులైన మహాత్మా గాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక మంది స్వతంత్ర సమరయోధులు చూపిన మార్గంలో నడవడం ద్వారా మనం పై సవాళ్ళను ఎదుర్కొనవచ్చని నేను భావిస్తున్నాను. ఒకప్పుడు భారతదేశం అనేది సువిశాలమైన భారత ఖండంగా ఉండేది. ఆ భారత ఖండంలో అనేకమైన రాజ్యాలు, అనేకమైన సంస్థానాలు, అనేకమైన చిన్న చిన్న రాజ్యాలు కలయిక ఒక సువిశాలమైన భారత ఖండంగా ఉండేది. మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ ఇంకా కొన్ని సంస్థానాలు, రాజ్యాలు ఉండేవి. అప్పటి ఉక్కు మనిషిగా పేరు పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చిన్న చిన్న సంస్థానాలను, చిన్న చిన్న రాజ్యాలను ఒకటిగా చేసి అఖండ భారతదేశాన్ని నిర్మింప చేయడంలో తన వంతు పాత్ర పోషించారు అనడంలో అతిశయోక్తి లేదు. ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు బలిదానం, ప్రాణత్యాగాలతో సువిశాలమైన భారతదేశం అవతరించింది. ఇప్పుడు కూడా మన దేశ రక్షణలో ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్, త్రివిధ దళాలలో అనేక మంది బలిదానాల వలన మనం ఈ రోజు కూడా భారతదేశంలో ప్రశాంతంగా నివసిస్తున్నాం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. త్రివిధ దళాలలో బోర్డర్లో కాపలా కాస్తున్న, బలిదానం చేసి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లను స్మరించడం, నివాళులు అర్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత, మనందరికీ గర్వకారణం అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ భారతీయులుగా భారతదేశం పట్ల గౌరవం కలిగి ఉండవలను. దేశం మనకి ఏమి చేసిందనేది కాదు, దేశానికి మనం ఏం చేశామనేది ముఖ్యమనేది నా అభిప్రాయం. ప్రతి ఒక్కరూ బాధ్యతతో దేశం పట్ల, దేశం యొక్క ఉన్నతికి తన వంతు కృషి చేస్తూ దేశ పురోభివృద్ధి కృషి చేస్తారని కోరుకుంటున్నాను. జై భారత్, జై జై భారత్. Samaj Seva Ratna awards were given to IHRC members who were doing services wholeheartedly in the society. Those are S. Durga Rao, Visakhapatnam District Secretary in the field of social service; G. Uma Maheshwar Rao, Visakhapatnam District Organizing Secretary in the field of medical and social services; B. Harita, Visakhapatnam District Women Secretary in the field of medical and social services; B. Ramesh, Visakhapatnam District Vice President in the field of medical and social services; P. Hemalata, Visakhapatnam District Women President in the field of social services; G. Srinivas, Visakhapatnam District President in the field of education and social services; Y. Srinivas, AP State President in the field of social services. Vijayanagaram District President S. Achireddy and his team, Alluri Sita Ramaraju District President B. David and his team,
From Srikakulam District, AP State Vice President Aravala Peddababu and Srikakulam District President Pavan Kumar, Ramabhadrapuram Mandalam President K. Dharmarao and his team, Denkada Mandal and other mandalams and districts celebrated Independence Day celebrations. Ambulance opening was done by Ayachasi National Chairman R. Prasad Rao of Satyaraghutu Charitable Trust. This ambulance is for free service in the Visakhapatnam.